Hello guys. Hi everyone. Welcome to Unacademy JW Telugu live daily with Samir. So rotational motion లో DPP 5 చేద్దాం. యాక్చువల్గా రొటేటరీ మోషన్ లో మనకి రోలింగ్ మోషన్ కూడా అయిపోయింది. సో ఈ రోజు రోలింగ్ మోషన్ అండ్ యాంగులర్ మొమెంటమ్ టార్క్ ఇలాంటి వాటి మీద క్వశ్చన్స్ చేద్దాం. సో హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ హోపింగ్ ఎవ్రీబడి ఈస్ డూయింగ్ గుడ్. సో అందరు బాగున్నారని ఆశిస్తున్నాను. So let us begin today's session with the formal introduction. So about me, I am Syed Samir Pasha, faculty in physics for JEE Mains, Advanced and NEET. So నేను మెయిన్స్ చెప్తాను, అడ్వాన్స్ చెప్తాను, యాజ్ వెల్ యాజ్ నీట్ కూడా చెప్తాను. అండ్ ఐ డిడ్ మై ఇంజనీరింగ్, బ్యాచులర్ ఆఫ్ ఇంజనీరింగ్ ఎంజేసిఈటి హైదరాబాద్ నుంచి చేశాను, ముఫాక్ హంజా కాలేజ్, బీఈ కంప్యూటర్ సైన్స్లో. అండ్ ఐ హ్యావ్ ఎ యూనిక్ వే ఆఫ్ టీచింగ్ ఇంటెలిజింగ్ మ్యాథ్స్. నేననే కాదు, ఎవరు మంచి ఫిజిక్స్ ఎడ్యుకేటర్ అయినా కూడా మ్యాథ్స్ ఫస్ట్ బాగా యూస్ చేస్తారు. ఎందుకంటే మీకు ఐఐటి మెయిన్స్లో అడ్వాన్స్లో కావాల్సింది ఏంటంటే ముందు బేసిక్ మ్యాథ్స్ స్ట్రాంగ్గా ఉంటేనే ప్రాబ్లమ్స్ ఈజీగా చేయొచ్చు. సో దాట్స్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ హియర్. అండ్ ఐ హ్యావ్ 8 years ఆఫ్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఫిజిక్స్. 2012 నుంచి టీచ్ చేస్తున్నాను. సో ఇక ఆల్రెడీ డిసెంబర్ వచ్చేసింది, అంటే 2021 వస్తే అదొక 9 years అయిపోద్ది. సో ఎవ్రీ ఇయర్ నేను ఏం చేస్తానంటే నా వే ఆఫ్ టీచింగ్ చేంజ్ చేస్తూ ఉంటాను. అంటే పిల్లల్ని ఎంత ఈజీగా ఉంటే అంత పిల్లలు డెవలప్ అవుతారని చెప్పి దాన్ని చేంజ్ చేస్తూ ఉంటాను. సో దిస్ ఇస్ అబౌట్ మీ. అండ్ పిల్లలు, ఇప్పటి వరకు మీరు టెలిగ్రామ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే అది వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ముందు మీరు చేయాల్సింది ఏంటంటే టెలిగ్రామ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. టెలిగ్రామ్ యాప్ని డౌన్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది. ఆ ఛానల్ దగ్గర సెర్చ్ చేస్తే JW తెలుగు లైవ్ అని వస్తుంది. ఆ JW తెలుగు లైవ్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే మీకు నా క్లాసు, కిరణ్ సార్ క్లాసు ఏ టైంలో ఉంది, ఇప్పుడు ఈ క్లాస్ ఏ టైంలో ఉంది, ఏ టాపిక్ మీద ఉంది, అది DPP థియరీ అనే నోటిఫికేషన్ వస్తుంది. దాన్ని బట్టి మీరు యూట్యూబ్లోకి వచ్చేయచ్చు. యూట్యూబ్లోనే కాదు, మన క్లాసెస్ ఫ్రీగా అన్అకాడమీ యాప్లో కూడా ఉన్నాయి. అవి కూడా మీరు ఫ్రీగా యాక్సెస్ చేసుకోవచ్చు కావాలంటే. సో అన్అకాడమీ యాప్లో ఉన్న క్లాసెస్ని ఫ్రీగా యాక్సెస్ చేయాలంటే మీరు చేయాల్సింది ఏంటంటే ముందు ప్లే స్టోర్లోకి వెళ్ళి అన్అకాడమీ లెర్నింగ్ యాప్ అని టైప్ చేయండి. ఆ అన్అకాడమీ లెర్నింగ్ యాప్ని టైప్ చేసిన తర్వాత దాన్ని మీరు ఇన్స్టాల్ చేసుకోండి. ఇక్కడ ఇన్స్టాల్ అని వస్తుంది. ఒకవేళ మీరు ఆల్రెడీ ఇన్స్టాల్ చేసినట్లయితే దాన్ని అప్డేట్ చేసుకుంటూ ఉండండి. ఎందుకంటే ఎవ్రీ వీక్ మన యాప్ అనేది అప్డేట్ అవుతూ ఉంటుంది. సో యూ కెన్ అప్డేట్ దిస్. అండ్ ఇన్స్టాల్ కొత్తగా చేసుకున్న వాళ్ళు చేయాల్సింది ఏంటంటే మీ మొబైల్ నెంబర్ లేదా ఈమెయిల్ ఐడికి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ యూజ్ చేసి మీరు లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మేనేజ్ గోల్స్ అని ఉంటుంది. అక్కడ మీరు ఐఐటి JW అని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసిన తర్వాత మీకు 3 types ఆఫ్ కోర్సెస్, ప్లస్ కోర్స్, ఫ్రీ కోర్స్, స్పెషల్ క్లాస్ అని 3 types ఆఫ్ కోర్సెస్ ఉంటాయి. ఆ 3 types ఆఫ్ కోర్సెస్లో మీకు నేను ఇందాక మాట్లాడి దేని గురించి అంటే ఈ స్పెషల్ క్లాసెస్ గురించి నాన్న. సో ఈ స్పెషల్ క్లాసెస్ ఏంటి అంటే యాక్చువల్గా దీస్ ఆర్ ద స్పెషల్ క్లాసెస్ విచ్ ఆర్ ఫ్రీ లైవ్ క్లాస్ అనమాట. సో దీస్ ఆర్ ఫ్రీ అంటే నేను కిరణ్ సార్ చేసిన అన్ని తెలుగులో, ఇంగ్లీష్లో, హిందీలో అన్ని లైవ్ క్లాసెస్ ఉన్నాయి. ఎక్కువగా తెలుగులో ఉన్నాయి. సో అవి మీరు ఫ్రీగా వినేయచ్చు. బట్ దీస్ ఆర్ నాట్ ఫుల్ ప్లెడ్జ్డ్ కోర్సెస్. దీస్ ఆర్ ఓన్లీ బౌండెడ్ కోర్సెస్. అంటే ఇంపార్టెంట్ టాపిక్స్ మీదే ఉంటాయి ఇవన్నీ. మీరు ఒకవేళ కంప్లీట్గా ఫుల్ కోర్స్ కావాలి, ప్లస్ కోర్స్ అంటే ప్లస్ని సబ్స్క్రైబ్ చేయాలి. దానికి యూ హ్యావ్ టు పే ఇట్. సో ప్లస్ కోర్స్కి సబ్స్క్రిప్షన్ తీసుకున్న తర్వాత ఇక్కడ గెట్ సబ్స్క్రిప్షన్ అనే ఆప్షన్ వస్తుంది. దీన్ని క్లిక్ చేసినట్లయితే యూ విల్ గో టు ద పేమెంట్ జోన్. ఈ పేమెంట్ జోన్లో మీకు అది అడుగుతుంది అనమాట, మీకు 1 month సబ్స్క్రిప్షన్ కావాలా, 3 months సబ్స్క్రిప్షన్ కావాలా, 6 months కావాలా, 12 months కావాలా, 24 months కావాలని అడుగుతుంది. మీ రిక్వైర్మెంట్ని బట్టి వైజ్గా చూస్ చేసుకొని ఎన్ని మంత్ సబ్స్క్రిప్షన్ కావాలో తీసుకోండి. 1 monthకి అయితే సబ్స్క్రిప్షన్ 6,300 per month అవుతుంది. అదే 3 months తీసుకుంటే per month 5 అవుతుంది. అంటే ఎన్ని ఎక్కువ మంత్స్ తీసుకుంటే ఆ per month కాస్ట్ అనేది తగ్గిపోతుంది. ఎగ్జాంపుల్ మీరు 24 months సబ్స్క్రిప్షన్ తీసుకున్నారు అనుకోండి, దానికి ఫీజు ఎంత అంటే 56,000. కానీ నా కోడ్ సయ్యద్ S10 మీరు యూజ్ చేసినట్లయితే యూజ్ ద కోడ్ సయ్యద్ S10 టు గెట్ అడిషనల్ 10% ఆఫ్. అంటే ఇక్కడ 5,400 అనేది మీకు 5,600 అనేది డిస్కౌంట్ తగ్గిపోయి టోటల్గా 50,400కి కంప్లీట్ 2 years ప్లస్ కోర్స్ అనేది మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. నాట్ ఓన్లీ దాట్, దిస్ కెన్ బి డివైడెడ్ ఇంటూ 24 months. అంటే ఎవ్రీ మంత్ ఇన్స్టాల్మెంట్ లాగా కూడా మీరు పే చేసుకోవచ్చు. అలా స్ప్లిట్ చేసినందుకు ఎటువంటి కాస్ట్ ఉండదు. అంటే ఎగ్జాంపుల్ మీరు ఈ 50,400 2 months సబ్స్క్రిప్షన్ తీసుకోవాలనుకోండి, దాన్ని 24 monthsగా స్ప్లిట్ చేసినట్టయితే ఎవ్రీ మంత్ జస్ట్ 2,100 పే చేస్తే సరిపోతుంది. అంటే దాట్స్ ద డిఫరెన్స్. అంటే ఎక్కువ మంత్స్ తీసుకొని మీరు చేసినట్లయితే యూ హ్యావ్ టు పే లెస్ పర్ మంత్, ఇంకా ఎక్కువ రోజులు కూడా యాక్సెస్ చేసుకోవచ్చు.
సో ప్లస్ కోర్స్కి అయితే కాస్ట్ ఎంత అంటే 25,250 ఫర్ 6 months, 34,650 ఫర్ 12 months అండ్ 50,400 ఫర్ 24 months. అదే ఐకానిక్ సబ్స్క్రిప్షన్ అయితే 6 monthsకి అయితే ఎంత అవుతుంది, 12 monthsకి 58,500 అండ్ 24 monthsకి 90,000. ఐకానిక్ సబ్స్క్రిప్షన్లో కొన్ని బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి మీకు. సో ఏంటి ఆ బెనిఫిట్స్ ఐకానిక్ సబ్స్క్రిప్షన్లో అంటే దీస్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ ఐకానిక్ సబ్స్క్రిప్షన్. సో ఐకానిక్ సబ్స్క్రిప్షన్లో మీకు వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే మీకు ఒక పర్సనల్ కోచ్ అలాట్ చేస్తారు. దాంట్లో వాళ్ళు ఐఐటి జేడబ్ల్యూ వర్క్ షాప్స్ని కండక్ట్ చేసి మీకు దాని గురించి అవగాహన తీసుకొస్తారు. అండ్ ఆల్సో ఒక స్టడీ ప్లానర్ అంటూ ఇస్తారు మీకు, అంటే ప్లాన్ ప్రకారం ఎలా చదవాలి ఏంటి అనేది కూడా మీకు ఇస్తారు. అండ్ ఆల్సో దెర్ విల్ బి ఎక్స్పర్ట్ గైడ్ లైన్స్. ఎక్స్పర్ట్ గైడ్ లైన్స్ అంటే వాళ్ళు ఇచ్చే గైడ్ లైన్స్ ప్రకారం మీరు చదివితే మీకు మంచి రిజల్ట్ వస్తుంది, ఇంకా బెటర్గా మిమ్మల్ని మీరు డెవలప్ చేసుకోవడానికి. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఇస్ టెస్ట్ అనాలిసిస్. టెస్ట్ అనాలిసిస్ అంటే ఏంటంటే నాన్న, మీరు రాసే ప్రతి ఎగ్జామ్ యొక్క అనాలిసిస్ జరుగుతుంది అనమాట. అంటే మీరు ఒక ఎగ్జాంపుల్, ఒక క్వశ్చన్ ఉంది అక్కడ 1 minute చేయాల్సింది మీరు 4 minutes యూజ్ చేస్తే దాన్ని అనలైజ్ చేసి నీకు తక్కువ టైం పట్టేటట్టు ఎలా చేయాలి సో అనేది ఇది వస్తుందమ్మా. సో దిస్ ఈజ్ ద టెస్ట్ అనాలిసిస్. అండ్ అండ్ హియర్ కమ్స్ ద మోస్ట్ competitive gamified IIT JEE battle, which is Unacademy Combat. సో Unacademy Combat ని మీరు ఇప్పటివరకు ఎన్రోల్ చేసుకోకపోతే వెంటనే ఎన్రోల్ చేసుకోండి. సో యూజింగ్ ద కోడ్ సయ్యద్ ఎస్టెన్, ఎందుకంటే ఇది కాకుండా మీరు ఎన్రోల్ చేస్తే మీ క్రెడిట్స్ మీకు తగ్గిపోతాయి. సో అలా కాకుండా ఫ్రీగా ఎన్రోల్ చేసుకోవాలంటే యూజ్ ద కోడ్ సయ్యద్ ఎస్టెన్. ఈ నెక్స్ట్ కాంబాట్ అనేది 3rd January ఉంది. ఇప్పటివరకు మీరు కాంబాట్ రాసే ఉంటారు, అన్ని కాంబాట్స్లో మీరు చూసే ఉంటారు. క్వశ్చన్స్ మంచిగా టఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి, మీకు ప్రాక్టీస్కి బాగుంటుంది. So you can compete with all of the students in live and you can win rewards and also prizes. So this is the Unacademy Combat and enroll for it as soon as possible. And Unacademy has started a new batch called the Manzil batch. The Manzil batch is starting on 24th December, that is tomorrow. So ee batch ni meeru yes, so do subscribe to this batch in on Plus and it will be helpful for you. This is carried out by many top educators. And వీళ్ళే ఇంకో బ్యాచ్ కూడా స్టార్ట్ చేశారు. ద నేమ్ ఆఫ్ ద బ్యాచ్ ఇస్ ర్యాంక్ బూస్టర్ 2.0 బ్యాచ్. సో అది కూడా రేపే స్టార్ట్ అవుతుంది. సో ఈ బ్యాచ్ లో ఉన్న ఇదేంటంటే 24th December స్టార్ట్ అయింది. సో ఈ బ్యాచ్ లో ఉన్నది ఏంటంటే ఎవరైతే 2021 ఆస్పైర్ చేస్తున్నారో సో వాళ్ళ కోసం ఈ బ్యాచ్ అనమాట. సో దిస్ ఈస్ ద ర్యాంక్ బూస్టర్ బ్యాచ్. And there is one more batch which has already started on 21st December, that is MCQ batch ఒకటేను Spark batch. So these are also taken by the top educators. ఈ MCQ batch ఒకటి ప్లస్ బన్సల్ క్లాసెస్ వాళ్ళు ఒక స్పార్క్ బ్యాచ్ 2023 స్టార్ట్ చేశారు. అంటే ఇక్కడ ఇప్పుడు 11th లో ఉన్న వాళ్ళు ఎవరైతే 2023లో ఎగ్జామ్ రాస్తారో వాళ్ళ కోసం ఈ బ్యాచ్. అండ్ MCQ బ్యాచ్ ఇస్ ఫర్ JEE 2021, ఎవరైతే 2021లో రాస్తున్నారో వాళ్ళ కోసం ఈ బ్యాచ్ అనమాట. And yes, so this is about the formal introduction. Ippudu we can get into the question. So జాగ్రత్తగా చేద్దాం, అన్ని ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. DPP 5 of rotational motion. So let's begin. ఈ క్వశ్చన్ ఏమంటుందంటే a shell of mass m is projected with velocity v at an angle 60 degrees to the horizontal. తో 60 degrees తో ఒక పార్టికల్ ని ప్రొజెక్ట్ చేశారు. ప్రొజెక్ట్ చేసిన తర్వాత ఇలా వెళ్తుంది అది పార్టికల్. దీంట్లో ఏం ప్రాబ్లం అయితే లేదు. ఓకే ఫైన్. అట్ అన్ యాంగిల్ 60 degrees టు ద హారిజాంటల్, అంటే ఇక్కడ యాంగిల్ ఎంతనన్నా 60 degrees, రైట్. వెన్ ఇట్ రీచెస్ మాక్సిమం హైట్, ఎప్పుడైతే ఇక్కడ మాక్సిమం హైట్ దగ్గరకు వస్తుందో, మాక్సిమం హైట్ ఓన్లీ హారిజాంటల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ ఉంటుంది. అది ఎంత అంటే v cos theta 60 degrees. అది ఇట్స్ యాంగులర్ మొమెంటం విత్ రెస్పెక్ట్ టు పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్. మంచి క్వశ్చన్. సో ఎప్పుడైతే యాంగులర్ మొమెంటం అడుగుతారో ఈ పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్ నుంచి ఈ మాక్సిమం హైట్ కు ముందు లైన్ డ్రా చేయాలి. అప్పుడు ఇది ఏమవుతుందంటే ఇది r bar అవుతుందన్న, ఇది v. సో మీకు కావాల్సింది ఏంటంటే యాంగులర్ మొమెంటం L bar is equal to r bar cross p bar కాబట్టి దీన్ని rp sin theta లేదా r sin theta into p లాగా రాసుకోవచ్చు. r sin theta into p. అయితే ఇప్పుడు ఇది r అయినప్పుడు r sin theta is obviously the perpendicular. అంటే నేను చెప్పాను క్లాస్ లో యాంగులర్ మొమెంటం యూ హ్యావ్ టు మల్టిప్లై 2 which are perpendicular అని. ఒకటేమో v cos theta, ఫర్ ఎగ్జాంపుల్ ఇది r అనుకుంటే ఇది r sin theta, ఇదే అవుతుంది మాక్సిమం హైట్. అంటే
ది యాంగులర్ మొమెంటం L is equal to mv cos theta into h max. ఇది ఒక్కటి చేస్తే సరిపోతుంది మీకు. సో దట్ విల్ బి ది యాంగులర్ మొమెంటం. సో m ఇంటూ v ఇంటూ cos theta 60 degrees ఇచ్చారు కాబట్టి cos 60, అండ్ యు నో మాక్సిమం హైట్ ఈస్ u square sin square 60 by 2g, u square sin square theta by 2g వస్తుంది. సో సింపుల్గా దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే సరిపోతుంది. దెన్ యూ విల్ గెట్ m ఇంటూ v square is v cube, cos 60 is 1 by 2, sin 60 root 3 by 2, దాన్ని స్క్వేర్ చేస్తే 3 by 4 అవుతుంది, ఇంటూ v అయిపోయింది కదా, v క్యూబ్ రాసాం కదా దాన్ని, డివైడెడ్ బై 2g ఒకటి మిగిలిందన్న, ఇంటూ 1 by 2g ఇలా రాసుకోవచ్చు. అలా రాస్తే ఏమవుతుంది, 3mv cube by 4 16g. సో ది ఆన్సర్ ఈస్ 3mv cube by 16g, which is option 3. ఎలా చేశాను ఒకసారి మళ్ళీ చెప్తున్నాను చూడండి. ఇది ఆర్ బార్ అనుకోండి అన్న, ఇది ఆర్ బార్, ఈ డైరెక్షన్ లో ఎవరున్నారంటే పి బార్. ఇప్పుడు నువ్వు ఆర్ ని రెండు కాంపోనెంట్స్ చేస్తావా లేదా, ఒకటేమో ఆర్ సైన్ థీటా, ఇంకోటేమో ఆర్ కాస్ థీటా. ఇప్పుడు ఎవరు దీనికి పర్పెండిక్యులర్ ఉన్నారంటే ఆర్ సైన్ థీటా పర్పెండిక్యులర్ ఉంది దీని థీటా అనుకుంటే. సో వీళ్ళిద్దరు పర్పెండిక్యులర్ గా ఉన్నారు కాబట్టి వీరిద్దరిని మల్టిప్లై చేస్తే సరిపోతుంది, ఆర్ సైన్ థీటా ఇంటూ పి. ఇప్పుడు నేను ఇక్కడ నుంచి ఇక్కడికి మాక్సిమం హైట్ కి లైన్ డ్రా చేస్తే దానికి హారిజాంటల్ ఇది ఇక్కడ వచ్చేసి ఇది హాఫ్ ఆఫ్ రేంజ్ అవుతుంది కదా, ఇది మాక్సిమం హైట్, అదే కదా దీనికి పర్పెండిక్యులర్ ఉన్నది. సో ఆ రెండు మల్టిప్లై చేస్తే సరిపోతుంది. సో దిస్ ఈస్ హౌ యూ హ్యావ్ టు సాల్వ్ దిస్ క్వశ్చన్. ఓకే, లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఈ రోలింగ్ మీద ఆల్రెడీ లెక్చర్ చేశాను, మీరు అది చూసుకోవచ్చు. సిలిండర్ ఈజ్ రిలీజ్డ్ ఫ్రమ్ రెస్ట్ ఫ్రమ్ ద టాప్ ఆఫ్ అన్ ఇంక్లైన్డ్ ప్లేన్ ఆఫ్ ఇంక్లినేషన్ థీటా అండ్ ద లెంత్ L. ఇఫ్ ద సిలిండర్ రోల్స్ వితౌట్ స్లిప్పింగ్, ఇట్స్ స్పీడ్ ఎట్ ద బాటమ్ ఇస్. మంచి క్వశ్చన్ చూడండి. ఒక సిలిండర్ ఉంది, చూడడానికి అది డిస్క్ లాగే రింగ్ లాగే కనబడుతుంది, కానీ ఇది సిలిండర్. అది హాలో సిలిండర్ సాలిడ్ సిలిండర్ అని మెన్షన్ చేయనప్పుడు మనం ఏం తీసుకోవాలంటే సాలిడ్ అనే తీసుకోవాలి. సో వాట్ ఈస్ ద మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ఎ సిలిండర్ అబౌట్ దిస్ యాక్సిస్, విచ్ ఇస్ mr² by 2, విచ్ ఇస్ సేమ్ యాజ్ అ డిస్క్ కదా, డిస్క్ అయినా సిలిండర్ అయినా ఒకటే కాబట్టి. రిలీజెస్ ఫ్రమ్ రెస్ట్ ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ఎన్ ఇంక్లినేషన్ థీటా అండ్ లెంత్ L. ఇక్కడ నుంచి ఇక్కడ లెంత్ ఎంత అంటే L అన్న, ఈ యాంగిల్ థీటా అన్నాడు. సో ఈ హైట్ h అనుకుందాం మనం. ఒకవేళ ఈ హైట్ h అనుకుంటే మనం ఏం రాసుకోవచ్చు అంటే సైన్ థీటాని ఏం రాసుకోవచ్చు నాన్న, సైన్ థీటా కెన్ బి రిటన్ యాజ్ h/L. అప్పుడు h ఏమవుతుంది, L సైన్ థీటా అవుతుంది. సో వెరీ సింపుల్. ఎప్పుడైతే ఇది రోల్ చేసుకుంటూ కిందికి వస్తుందో ఎట్ ద బాటమ్ ఇట్ విల్ హ్యావ్ టూ ఎనర్జీస్. ఒకటేమో ఎనర్జీ డ్యూ టు రొటేషన్, ఇంకోటేమో ఎనర్జీ డ్యూ టు ట్రాన్స్లేషనల్. సో వీ నో దట్ ది ఎనర్జీ డ్యూ టు ట్రాన్స్లేషనల్ ఇస్ హాఫ్ mv², అండ్ ఎనర్జీ డ్యూ టు రొటేషన్ ఇస్ హాఫ్ I⍵². ఇంకా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే దిస్ ఈస్ ద టోటల్ కైనెటిక్ ఎనర్జీ, ద టోటల్ ఎనర్జీ. అయితే సిన్స్ ఇట్ ఈస్ రోలింగ్ వితౌట్ స్లిప్పింగ్ అన్నాడు కాబట్టి యూ కెన్ రైట్ ఒమేగా ఈజ్ ఈక్వల్ టు v/r. ఒమేగా ఈజ్ ఈక్వల్ టు v/r రాసుకోవచ్చు. అలా రాస్తే ఇది ఏమవుతుందంటే హాఫ్ mv² ప్లస్ హాఫ్ ఇంటూ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎంత నాన్న, mr² by 2 ఇంటూ ω² ప్లేస్ లో v²/r² అని రాసుకోవచ్చు. అలా రాసి దీన్ని ముందుకు తీసుకెళ్దాం. నౌ ఇట్ బికమ్స్, ఇక్కడ చేస్తున్నాం చూడండి, హాఫ్ mv² ప్లస్ ఈ r² క్యాన్సిల్ నాన్న, హాఫ్ mv² ప్లస్ mv² by 4. సో టోటల్ ఎంత అవుతుంది, ఇది LCM 4 అనుకుంటే 3mv² by 4 అవుతుంది. సో వాట్ ఈస్ 3mv² by 4? టోటల్ ఎనర్జీ. బట్ టోటల్ ఎనర్జీ ఈజ్ నథింగ్ బట్ ఈజ్ ఈక్వల్ టు పొటెన్షియల్ ఎనర్జీ కదా ఇక్కడ. సో యూ కెన్ బి రిటర్న్ యాజ్ mgh. హెచ్ ప్లేస్ లో ఏం రాసుకోవచ్చు అంటే L sin theta. సో ఇప్పుడు ఇది ఏమవుతుంది ఒకసారి చూడండి, mm gets cancel, v² is equal to 4gL sin theta by 3m. సో నీకు కావాల్సింది స్పీడ్ v కాబట్టి v is equal to root of 4gL sin theta divided by 3m. So the answer is this one, which is option number 4. అర్థమైందా? సో ఇలా ఇక్కడ జరిగింది ఏంటి అంటే టాప్ లో ఉన్నప్పుడు ఇట్ హ్యాస్ గాట్ పొటెన్షియల్ ఎనర్జీ u,
అండ్ కైనెటిక్ ఎనర్జీ 0, ఎందుకంటే రెస్ట్ లో నుంచి వదిలేశాడు కాబట్టి. ఎప్పుడైతే అది బాటంకి వస్తుందో అది పొటెన్షియల్ ఎనర్జీ దాని 0 అయిపోతుంది. కైనెటిక్ ఎనర్జీ మాత్రం బోత్ ట్రాన్స్లేషనల్ ప్లస్ రొటేషనల్ ఉంటుంది. సో ట్రాన్స్లేషనల్ ప్లస్ రొటేషనల్ ఉంటుంది కాబట్టి నువ్వు రెండు కైనెటిక్ ఎనర్జీస్ ని కన్సిడర్ చేయాల్సి వస్తుంది. లేదా ఓన్లీ స్లిప్ కాకుండా ఇలా డ్రాగ్ అవుతూ వచ్చింది అనుకో, సింప్లీ ½ mv² రాస్తే సరిపోతుంది. అప్పుడు √2gh వస్తుంది, మీ అందరికీ తెలుసు అది. సో బ్లాక్ కి రోలింగ్ కి డిఫరెన్స్ ఉంటుంది. దట్స్ వాట్ ఐ హావ్ డిస్కస్డ్ ఇన్ ద ప్రీవియస్ క్లాస్. ఓకేమా? సో దిస్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 2. లెట్ us మూవ్ టు ద థర్డ్ క్వశ్చన్, విచ్ ఈస్ అ వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. సో ఇది కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి మీరు. క్వశ్చన్ ముందు ఏదైనా మనం చదవాలన్నా క్వశ్చన్ చదివిన తర్వాత ఏదైనా వస్తుంది. A rigid uniform rod of mass m and length L is resting on smooth horizontal table. Two marbles each of mass m and traveling with uniform speed v collide with two ends of rod simultaneously inelastically as shown. The marbles get stuck to the rod after collision and continue to move with the rod. If v is equal to L, then the time taken by the rod to rotate through angle π/2 is. అసలు ఏం జరిగిందో చూద్దాం. ఇక్కడ స్మాల్ m, ఇక్కడ m అనే మాస్ వచ్చి ఇలా హిట్ అయింది. ఇక్కడ కూడా m అనే మాస్ వచ్చి ఇలా హిట్ అయింది. ఈ రెండు ఇలా హిట్ అయినప్పుడు ముందుగా యాంగులర్ మొమెంటం అబౌట్ దిస్ పాయింట్ కనుక్కుంటే మొత్తం క్లియర్ వస్తుంది. యాంగులర్ మొమెంటం ఇస్ కన్సర్వ్డ్, అది మనకు తెలిసిందే. సో ఇనీషియల్ యాంగులర్ మొమెంటం నిన్న రాసినట్టు ఇనీషియల్ యాంగులర్ మొమెంటం ఇస్ ఈ పార్టికల్ యొక్క యాంగులర్ మొమెంటం ఎంత అంటే mr² ఒమేగా అనే బదులు mvr అని రాద్దాం, ఎందుకంటే అవి లీనియర్ మోషన్ లో ఉన్నాయి కాబట్టి. సో యూ కెన్ రైట్ mvr అంటే ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ L/2 కదా నాన్న. సో అందుకే mvL/2. సో ఇది యాంటీ క్లాక్ ఉంది, ఇది కూడా యాంటీ క్లాకే ఉంది కాబట్టి ఇనీషియల్ యాంగులర్ మొమెంటం ఇస్ mvL/2 ప్లస్ mvL/2. సో టోటల్ ఎంత అయిందంటే mvl. దిస్ ఈస్ ది ఇనీషియల్ యాంగులర్ మొమెంటం. ఇప్పుడు ఎప్పుడైతే ఇవి స్టిక్ అయ్యాయో వాళ్ళిద్దరు కలిసిపోతారు, కలిసిపోయి రొటేట్ అవుతారు కాబట్టి ఇద్దరు ఒకేసారి రొటేట్ అవుతారు, ముగ్గురు ఒకేసారి రొటేట్ అవుతారు. ఇప్పుడు లీనియర్ మొమెంటం అనేది ఇనీషియల్ గా 0 ఉంది, ఇది యాంగులర్ మొమెంటం. సో వాట్ ఈస్ ద లీనియర్ మొమెంటం? P ఇనీషియల్ ఈజ్ mv ఒకటి డౌన్వర్డ్స్, ఇంకోటి mv అప్వర్డ్స్. సో ఇట్ హ్యాస్ టు బి 0. ఆఫ్టర్ దట్ కూడా లీనియర్ మొమెంటం 0 కాబట్టి అది ప్యూర్ రొటేషన్ లో ఉంటుందని మనం డైరెక్ట్ గా చెప్పొచ్చు. ఒకసారి మళ్ళీ చూడండి, ఈ మాస్ ఇలా వస్తుంది, ఈ మాస్ ఇలా వస్తుందిరా. దీని మొమెంటం mv, దీని మొమెంటం mv, ఇద్దరు అతుక్కున్న తర్వాత ఇన్ఎలాస్టిక్ వీళ్ళు అతుక్కుంటారు కదా, ఓకే ఫైన్. బట్ ఇనీషియల్ లీనియర్ మొమెంటం ఎంత అంటే mv మైనస్ mv విచ్ ఇస్ 0. సో m into L/2, m into L/2. సో లెట్ us క్యాలిక్యులేట్ ద ఫైనల్ యాంగులర్ మొమెంటం. ఫైనల్ యాంగులర్ మొమెంటం వచ్చేసి ముందు ఒమేగా కనుక్కుంటే మొత్తం వచ్చేస్తుంది. సో ఎలా కనుక్కోవాలంటే ఇప్పుడు ఇది అతుక్కుంది కాబట్టి దీని మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఏమవుతుందంటే m into L/2 హోల్ స్క్వేర్, m into L/2 హోల్ స్క్వేర్. దేని మొమెంట్ ఆఫ్ ఇనర్షియా? ఈ చిన్న మాస్ యొక్క మొమెంట్ ఆఫ్ ఇనర్షియా. అలాంటిది ఇంకోటి ఉంది కాబట్టి ఇంటూ 2 ప్లస్ ఈ రాడ్ యొక్క మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఈజ్ అబౌట్ ద సెంటర్ ఆఫ్ మాస్ ఇస్ ml²/12. సో ml²/12 హోల్ ఇంటూ ఒమేగా. అప్పుడు యూ విల్ గెట్ ద వాల్యూ ఆఫ్ ఒమేగా. ఎలాగో ఒకసారి చూద్దాం. వాడు ఏమన్నాడు? వి కూడా ఎల్ అని అన్నాడుగా. సో వి ప్లేస్ లో ఎల్ రాసుకుంటే ఎల్ ఇనీషియల్ ఏమవుతుందంటే నాన్న, ఇట్ వుడ్ బికమ్ ml². సో ఇట్ బికమ్ ml² ఇజ్ ఈక్వల్ టు, ఇక్కడ రాద్దాం, L²/4 2 క్యాన్సిల్ అయితే ml²/2 ప్లస్ ml²/12 ఇంటూ ఒమేగా. ఇప్పుడు ఇందులో నుంచి ఒమేగా వాల్యూ ఏమవుతుందో చూడండి. సో ml² అన్నిట్లో క్యాన్సిల్ నాన్న. ఇక్కడ ఏమవుతుందంటే 1/2 ప్లస్ 1/12 ఎంత నాన్న అది? సో LCM 12 కాబట్టి 12 నాటి పంపించేస్తే పైకి 12 వెళ్ళిపోతుంది. అర్థం చేసుకుంటున్నారు కదా ఇది? ఎస్. సో ఇక్కడ రాస్తాను చూడండి, 1 is equal to 1/2 plus 1/12. సో LCM is nothing but 12. ఇక్కడ 6 7, ఇక్కడ 7 ఉంటుంది అండ్ ఇక్కడ వచ్చేసి ఒమేగా ఉంటుంది. యా, సో 1 is equal to 7/12 into ఒమేగా. ఒమేగా వాల్యూ ఎంత అంటే 12/7 రేడియన్స్ పర్ సెకండ్. ఇప్పుడు ఒమేగా అంటే అయితే ద టైమ్ టేకెన్ బై ద రాడ్ టు రొటేట్ యాంగిల్ π/2. సో సింప్లీ ఒమేగా ఈజ్ ఈక్వల్ టు θ/t రాస్తాం కాబట్టి మనం.
సో ఒమేగా ఎంత నాన్న 12/7 and theta is equal to pi by 2. So pi by 2 into t. Then what is the value of t ఏమవుతుందన్న? t ఎంత అవుతుందంటే 7 pi by 24. 7 pi by 24. ఓకే, ఇంకేం రాసుకోవచ్చు ఇక్కడ అంటే 7/24 ఇంటూ పైన 22/7 కూడా రాసుకోవచ్చు. సో 7 క్యాన్సిల్ అవుతుంది. దెన్ ద వాల్యూ ఆఫ్ టీ ఈజ్ నథింగ్ బట్ 2 11s 2 12s. 11/12 seconds నాన్న, అంతే. 7 క్యాన్సిల్, 2 11s 2 12s. సో 11/12 is almost like 1. సో అందుకే ది ఆన్సర్ ఇస్ 1. నీకు అర్థమైంది ఇక్కడ? అప్రాక్సిమేట్ గా అంటే ఆల్మోస్ట్ నియర్లీ టైం అడిగాడు. పై అంటే 3.14, ఇది కూడా చాలా ఎక్కువ, ఇది కూడా చాలా ఎక్కువ. సో 11/2 ఇస్ ది ఆన్సర్ విచ్ ఇస్ ది 1 second. సో ఇలా యాంగులర్ మొమెంటం కన్సర్వ్. ఎనీవేస్ కాన్సెప్ట్ ఈస్ ఇంపార్టెంట్. సో ఆన్సర్ ఎలాగైనా వచ్చేస్తుంది. 1 second ఇస్ ది ఆన్సర్. సో ద టైమ్ టేకెన్ బై ద రాడ్ టు రొటేట్ ఈజ్ 1 second. ఓకే, సో 11/12 అంటే ఆల్మోస్ట్ 1 second. సో 1 second is the answer for this question. Let's move to the next question. A heavy wheel, the manchi question undi idi. A heavy wheel of radius 20 cm and weight 40 kg. దీనికి ఎంతో కొంత రేడియస్ ఉందంటే 20 cm and weight 40 kg is to be dragged over a step. ఇలా స్టెప్ ఉంది నాన్న, ఇక్కడ సెంటర్ ఉంది, ఇది 10 cm హైట్. దీన్ని పుల్ చేయాలి. బై హారిజాంటల్ ఫోర్స్ అప్లైడ్ ఎట్ ద సెంటర్ ఆఫ్ ద వీల్. వీల్ సెంటర్ దగ్గర హారిజాంటల్ ఫోర్స్ అప్లై చేయాలంట. అంటే ఇలా అప్లై చేసి డ్రాగ్ చేయాలి. ఇలా నువ్వు అప్లై చేయాలంటే నువ్వు చేయాల్సింది ఏంటంటే ఒక్కసారి చూడు, ఇక్కడ ముందైతే ఇది ఈ డిస్టెన్స్ నాన్న, ఇది టోటల్గా 20, ఇది 10. ఎప్పుడైతే ఇది 10 అవుతుందో ఇది కూడా 10 అవుతుంది. అండ్ దిస్ డిస్టెన్స్ మనకు తెలీదు. ఈ డిస్టెన్స్ మనం ఈజీగా కనుక్కోవచ్చు. ఎలా అంటే రేడియస్ 20 కాబట్టి ఇది 20 అవుతుంది. సో దిస్ ఈజ్ 10, దిస్ ఈజ్ 20. సో ఇట్ హ్యాస్ టు బి రూట్ ఆఫ్ 20 square minus 10 square. 20 square is 400, 10 square is 100, 400 minus 100 is 300. So which is 10√3. ఇప్పుడు ఒకసారి చూడండి, ఇది వచ్చేసి మళ్ళీ 10 అన్న, ఇది 10. ఇప్పుడు ఈ అబౌట్ దిస్ పాయింటే కదా ఇది రొటేట్ అయ్యేది. అది చాలా ఇంపార్టెంట్. అబౌట్ ఏ పాయింట్ రొటేట్ అవుతుందో తెలిస్తేనే మనం టార్క్ అనేది అప్లై చేయొచ్చు. సో దీనికి టార్క్ అప్లై చేద్దాం అబౌట్ దిస్ పాయింట్. సో టార్క్ ఈజ్ ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. సో ఫోర్స్ ఈజ్ F, perpendicular distance is 10. అది క్లాక్ వైజ్ టార్క్. సో ద క్లాక్ వైజ్ టార్క్ ఏమవుతుందంటే ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ F into 10 must be greater than or equal to anti-clockwise torque is given by gravitational force mg. mg into 10√3. So 10 cancel. The force must be greater than or equal to mg√3. And it is given that the weight is 10 kg. So force must be greater than or equal to 10√3 g. ఎప్పుడైతే 10√3 g వచ్చిందో దాన్ని సింపుల్ గా 10√3 kg వెయిట్ అని కూడా మనం పిలుస్తాం. సో ద ఫోర్స్ మస్ట్ బి మినిమం ఈక్వల్ టు హౌ మచ్ 10√3 kg వెయిట్. ఇంత ఉంటేనే అది పైకి వస్తుంది. సో ఒకసారి చూడండి మళ్ళీ, ఇదేమో ఇక్కడ నుంచి ఇక్కడికి రేడియస్ నాన్న 20 cm. సో ఇది 10 ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి ఇది ఎంత అవుతుంది అంటే తెలియదు మనకి. అందుకే మనం ఇది 10 అన్నప్పుడు ఇది కనుక్కున్నాం అనమాట. పైథాగరస్ థియరం యూజ్ చేసి కనుక్కున్నాం. సో క్లాక్ వైజ్ టార్క్ ఇది వచ్చేసి యాంటీ క్లాక్ వైజ్ టార్క్. యాంటీ క్లాక్ వైజ్ టార్క్. సో రెండు చేస్తే మనకి ఇది వచ్చింది ఆన్సర్. ఓకేనమ్మా, లెట్ us go ahead to the next question. సో ఇది ఒక్కసారి చూద్దాం ఏంటి అసలు ఈ క్వశ్చన్, దీన్ని సాల్వ్ ఎట్లా చేయాలి ఏందో చూద్దాం. సో మీ క్వశ్చన్స్ అన్ని ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి, మీరు ఎంజాయ్ చేస్తున్నారని భావిస్తున్నాను నేనైతే. A wheel of radius 0.4 meters can rotate freely about its axis as shown in the figure. A string is wrapped over its rim, అంటే సర్కిల్ ర్యాప్ చేశాడు,
అండ్ మాస్ 4 kg is hung. ఇక్కడ వచ్చేసి 4 kg మాస్ ఉంది. ఓకే, సూపర్, వెరీ గుడ్. An angular acceleration of 8 radian per second square is produced in it due to the torque. The moment of inertia is. చాలా సింపుల్, ఇది చూద్దాం. ముందుగా 4 kg ఇటు ఉంది కాబట్టి ఇందులో టెన్షన్ పైకి ఉంటుంది నాన్న. టెన్షన్ ఆల్వేస్ ట్రైస్ టు పుల్ ద మాస్ కాబట్టి ఆ 4 kg మీద టెన్షన్ ఇక్కడ ఉంటుంది. ఇది 4g అనమాట. సో ముందు 4g కిందికి వచ్చే యాక్సలరేషన్ కనుక్కుందాం మనం లీనియర్ మోషన్ డైరెక్ట్ గా వేసి. సో ద ఈక్వేషన్ ఆఫ్ మోషన్ ఇస్ 4g minus t is equal to 4a. దీన్ని పక్కన పెట్టే, లెట్స్ సే దిస్ ఇస్ ఈక్వేషన్ 1. కానీ అదొక్కటే కిందికి రావట్లేదు, దాంతో పాటు ఇది కూడా రొటేట్ అవుతుంది. నౌ ద టార్క్ యాక్టింగ్ ఆన్ దిస్ ఈజ్ డ్యూ టు ద టెన్షన్. సో టెన్షన్ ఇన్ ద స్ట్రింగ్ ఈజ్ టీ ఇంటూ, ఒకసారి చూడండి ఇలా ఉంది నాన్న, ఆ వీల్ ఇలా ఉంది. ద వీల్ మీద టెన్షన్ ఎప్పుడు టాంజెన్షియల్ గా ఉంటుంది కాబట్టి ఇది పర్పెండిక్యులర్ డిస్టెన్స్ r. సో ఫోర్స్ is to perpendicular distance t into r is I alpha. So I can write tr is equal to I alpha. And radius ఇచ్చాడంటే ఇచ్చాడు. సో ఐ కెన్ రైట్ t is equal to I, మనకు తెలియదు. ఆల్ఫా వాల్యూ ఎంత అన్నాడంటే 8 అన్నాడు. r ఎంత అంటే 0.4 అన్నాడు. సో దెన్ ద వాల్యూ ఆఫ్ t వుడ్ బి ఈక్వల్ టు ఈ 0.4 ని 4/10 రాసుకుంటే I into 8 into 10/4. సో 4 2s 8. సో t is equal to 20I వచ్చింది మనకి. సో t ప్లేస్ లో 20I పెట్టొచ్చు. సో 4 t ప్లేస్ లో 20I పెడితే ఇంకో ప్రాబ్లం వచ్చింది, ఎందుకంటే a మనకు తెలియదు. సో a కూడా మనం కనుక్కోవచ్చు. ఎలా అంటే సింప్లీ a is equal to r alpha. సో ఏ ఎంత నాన్న అంటే r అంటే 0.4 ఇచ్చాడు, ఆల్ఫా అంటే 8 ఇచ్చాడు కాబట్టి 8 4s 32. సో ఇట్ బికమ్స్ 3.2. దెన్ ద వాల్యూ ఆఫ్ a is 3.2. సో యూ హ్యావ్ 4g minus t అంటే 20I is equal to a అంటే 3.2 కాబట్టి 4 into 3.2. సో ద వాల్యూ ఆఫ్ 20I is nothing but 40 minus 4 3s 4 2s 8. 1 4 3 is 128. 12.8. Okay, then the value of I is nothing but 40 minus 12.8 అంటే ఎంత నాన్న? ఓకే, 20లో ఇంకేం వస్తుంది? 27.2 అంతేలే. 27.2 divided by 20. Then what would be the moment of inertia? So 2.72 by 2. అంటే 2 1s 2 2 3 6 2 6 12. 1.36 kg meter square. Is that clear? So the option 3 is correct. So this is how you have to solve the question. ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే what you have applied is the equation of motion for both translational as well as rotational. మీకు ఈ ఎక్స్ప్లెనేషన్ అర్థం కాకపోతే మళ్ళీ వెనక్కి వెళ్ళి క్లియర్ గా అనలైజ్ చేసి చూడొచ్చు, అందులో ఎటువంటి డౌట్ లేదు. ఓకే, లెట్ us go to the next question. ఈ క్వశ్చన్ కూడా ఆల్మోస్ట్ సిమిలర్ మోడల్ అన్న, దీన్ని కూడా ఇలాగే సాల్వ్ చేయాలి. ఎలా సాల్వ్ చేయాలి ఒకసారి చూడండి. A cylinder of mass m and radius r starts falling under gravity at t equal to 0 as shown in the figure. If mass of cord is negligible, then tension in the each string is. ఇది సిలిండర్ అన్నాడు కాబట్టి ఇది కూడా సాలిడ్ సిలిండర్ లాగానే మనం కన్సిడర్ చేయాలి. సో హాలో అయితే మెన్షన్ చేస్తారు, సాలిడ్ అయితే యాక్చువల్గా మెన్షన్ చెయ్యరు. ఇప్పుడు ఇదే సిలిండర్ని నేను ఒకవేళ ఇలా డ్రా చేశాను అనుకుంటున్నా, ఇలా డ్రా చేస్తే ఎలా కనబడుతుందో ఒకసారి చూడండి. 2 స్ట్రింగ్స్ వచ్చేసి టెన్షన్ ఈ డైరెక్షన్ లో ఉంటాయి. సో 2 స్ట్రింగ్స్ లో టెన్షన్ ఈ డైరెక్షన్ లో ఉంటే ఇది పైన టీ ఉంది, ఇక్కడ కూడా టీ ఉంది కాబట్టి మొత్తం కలిపి 2t అవుతుంది ఇక్కడ. సో ఈ డైరెక్షన్ లో mg అనేది కిందికి యాక్ట్ చేస్తుంది. సో ఇది అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్ కాబట్టి ఆబ్వియస్లీ అది కిందికి వచ్చేస్తుంది. సో కిందికి వచ్చినప్పుడు దాని mg minus 2t is equal to m into a అని రాసుకోవచ్చు. దిస్ ఈస్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ ఇన్ ట్రాన్స్లేటరీ. కానీ ఇట్ ఈస్ ఆల్సో రొటేటింగ్ అబౌట్ ద సెంటర్. సో ద టార్క్ యాక్టింగ్ ఆన్ ఇట్ ఈస్ force into perpendicular distance.
సో ద టార్క్ ఈజ్ ఈక్వల్ టు ఐ ఆల్ఫా. అండ్ టార్క్ ఎలా రాసుకోవచ్చు అన్న, టార్క్ ఈజ్ ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ 2t into r in what is the moment of inertia of cylinder, mr square by 2 into alpha can be written as a by r. Always remember alpha is equal to a by r if there is no slipping, and it is very obvious that అది రిమ్ ని ఇలా తీసుకుంటే ఇలా ఇలా వచ్చేటప్పుడు అది స్లిప్ అవ్వదు. స్లిప్ అవ్వకుండా ఉంటుంది కాబట్టి a can be written as r alpha లేదా ఆల్ఫాని a by r అని రాయొచ్చు. అలా రాస్తే ఇక్కడ 2t ఏమవుతుందంటేనండి ఆర్ఆర్ క్యాన్సిల్, ఇక్కడ కూడా ఆర్ఆర్ క్యాన్సిల్, అండ్ యూ హ్యావ్ ఎంఏ బై 2 అంతేనా. 2t ఈజ్ ఈక్వల్ టు ఎంఏ బై 2. సో ఎక్కడైతే 2t ఉందో అక్కడ ఎంఏ బై 2 రాస్తే mg మైనస్ ఎంఏ బై 2 ఈజ్ ఈక్వల్ టు ఎంఏ బై 2 ఎంఏ. దెన్ ద వాల్యూ ఆఫ్ mg ఈజ్ 3 MA by 2. ఆ MA by 2 ఇటు వచ్చేస్తే MA plus MA by 2 3 MA by 2. Then what is the acceleration A? ఒక పని చేద్దాం. జస్ట్ దీంట్లో MA వాల్యూ ఎంతో కనుక్కుందాం. MA by 2 వాల్యూ ఎంత నాన్న? mg by 3. నేను ఇదొకటే తీసుకుంటా, ఎందుకంటే నాకు కావాల్సిందే 2t, నాకు కావాల్సిందే t. ఇందులో నుంచి మీరు t ఏం రాసుకోవచ్చురా? MA by 4 రాసుకోవచ్చా? t అంటే MA by 4, MA by 2 mg by 3 కాబట్టి వాట్ విల్ బి ద టెన్షన్ ఇట్ ఈచ్ స్ట్రింగ్? MA by 4 అంటే దీన్ని by 2 చేస్తే సింపుల్ గా mg by 6 వస్తుంది. సో ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్. ది ఆప్షన్ ఈస్ ఫస్ట్ ఆప్షన్ విచ్ ఇస్ mg by 6. ఓకేనా? సో టెన్షన్ t ఈజ్ ఈక్వల్ టు mg by 6 అని మనం క్యాల్కులేట్ చేయొచ్చు. అండ్ ఇట్ ఈస్ అ వెరీ గుడ్ క్వశ్చన్. Let us move to the next question. ఇదేదో రోలింగ్ మీద ఉన్నట్టుంది, చేద్దాం. A disc at rest at the top of an inclined plane of height h. ఇందాక చేసిన మోడల్ ఏదో ఇది, కాకపోతే కొంచెం డిఫరెన్స్ ఉంది, ఏదో వేరియేషన్ చూపించారు ఇక్కడ. ఈ హైట్ h లో a disc is at rest at the top of height h of an inclined plane, rolls down without slipping and acquires velocity v on reaching the bottom. Okay, fine. Okay. If the same disc slides అవుతుంది on a smooth inclined plane and acquires the same velocity on reaching the height. చాలా సింపుల్ ఇది. నేను ఇందాకే చెప్పాను, కిందికి వచ్చేటప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ mgh is equal to rotational kinetic energy plus translational. So translational half mv square, rotational half I omega square. I అంటే ఏంటన్నా moment of inertia of disk which is mr square by 2 into omega అంటే v square by r square. సో ఇలా చేసినట్లయితే మీకు ఏమొచ్చిందంటే mgh is equal to ఇక్కడ r square క్యాన్సిల్, mv square by 2 plus mv square by 4 అంటే 3 mv square by 4 వచ్చింది. దీన్ని పక్కన పెట్టేయండి. నెక్స్ట్ కేసులో ఏం జరిగిందంటే, ఇన్ కేస్ ఆఫ్ దిస్ ఈజ్ ఆన్ స్లిప్పింగ్, ఇది స్లిప్పింగ్ జరిగినప్పుడు అదే స్లిప్పింగ్ జరగకుండా స్మూత్ ఇంక్లైన్ ప్లేన్ నుంచి కిందకి వస్తే రోలింగ్ ఉండదు కదా. రోలింగ్ ఉండదు కాబట్టి మనం ఏం రాసుకోవచ్చు అంటే mgh ప్రైమ్, ఈసారి హైట్ మారింది, ఇజ్ ఈక్వల్ టు సింప్లీ ఏం రాసుకోవచ్చు అంటే హాఫ్ mv స్క్వేర్ అని రాసుకోవచ్చు. ఎందుకని హాఫ్ mv స్క్వేర్ రాసిందంటే ఓన్లీ డ్రాగ్, ఇక్కడ డ్రాగ్ అవుతుంది కాబట్టి రోల్ అవ్వట్లేదు, అది ఇలా డైరెక్ట్ గా వచ్చేసింది కాబట్టి ఈసారి ఇది రాసుకోవచ్చు. ఏముంది, వీళ్ళిద్దరిని డివైడ్ చేయండి. డివైడ్ చేస్తే h బై h ప్రైమ్ ఇజ్ ఈక్వల్ టు mv స్క్వేర్ బై 2, mv స్క్వేర్ బై 2 క్యాన్సిల్ చేస్తే 3/2 వస్తుంది. దట్ మీన్స్ ద వాల్యూ ఆఫ్ h ప్రైమ్ ఈజ్ 2h బై 3. అంటే అంత హైట్ అవసరం లేదు, అంతకంటే తక్కువ హైట్ లో వదిలేస్తే సరిపోతుంది. ది ఆప్షన్ ఇస్ 3. ఇజ్ ఇట్ క్లియర్? మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. నో స్లిప్పింగ్, దిస్ ఈజ్ రోలింగ్ వితౌట్ స్లిప్పింగ్. ఇక్కడ డ్రాగ్ అంటే ఇలా అవుతుంది, డైరెక్ట్ గా వచ్చేస్తుంది డ్రాగ్ అంటే. రోల్ అంటే ఇలా రోల్ కావడం. సో రోల్ అయినప్పుడు రెండు ఎనర్జీస్ ఉంటాయి, స్లిప్ అయినప్పుడు ఓన్లీ ఒకటే ఎనర్జీ ఉంటుంది. దాట్స్ వాట్ ఐ అప్లైడ్ హియర్. స్లైడ్స్ అంటే ఇలా వచ్చేసింది అని అర్థం. మీకు రోల్ చేయడానికి ఫ్రిక్షన్ కంపల్సరీ కదా, అక్కడ ఫ్రిక్షన్ లేకపోతే ఎక్కడ రోల్ అవుతుంది. నెక్స్ట్ లెట్స్ సీ క్వశ్చన్ నెంబర్ 8. A uniform solid sphere of mass 0.5 kg, మాస్ ఇచ్చేసాడు ఎంత అంటే 0.5 kg అన్నాడు.
రోల్స్ ఆన్ ఏ హారిజాంటల్ సర్ఫేస్. ఓకే, హారిజాంటల్ సర్ఫేస్ మీద రోల్ అవుతుంది, ఫైన్. దీనికి ఎంతో కొంత ఎనర్జీ ఉంటుంది. ఇఫ్ ద వెలాసిటీ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ ఇస్ 4 centimeters per second, v is equal to 4 centimeters per second, అంటే 4 into 10 power minus 2 meters per second. The work done in stopping, very simple nana, it is rolling కాబట్టి it has two energies. So the work done in stopping is nothing but rotational kinetic energy plus translational kinetic energy, half I omega square, which again can be written as half mv square plus half into solid sphere అన్నారు కాబట్టి moment of inertia 2/5 mr square, and v is r omega కాబట్టి omega square is v square by r square. So all together it becomes now ఇక్కడ ఏం క్యాన్సిల్ అవుతుంది ఒక్కసారి చూడండి, r square క్యాన్సిల్, 2 కూడా క్యాన్సిల్. ఇంకా మిగిలింది ఏంటంటే ఇక్కడ ఎల్సిఎం 10 అనుకుంటే పర్లేదు, 5 7 అనుకుంటా, 7 mv square by 10 అంతేనారా? చూడండి ఒకసారి, ఇక్కడ ఎల్సిఎం ఆర్ఆర్ క్యాన్సిల్, ఇక్కడ ఎల్సిఎం 10, ఇక్కడ 5 times మల్టిప్లై చేద్దాం, 5 + 2 7, yes, 7 mv square by 10 is the work done. So very simple. So we can find out the work done, W is equal to 7 into mass ఎంత అంటే 0.5, దాన్ని 0.5 అని రాశాను, into V is 4 into 10 power minus 2, దాన్ని స్క్వేర్ చేద్దాం, divided by 10. So let us calculate this. So 7 into 0.5 into 4 4 16 into 10 power minus 4, ఈ 10 కూడా పైకి వస్తే into 10 power minus 1. సో ఇక్కడ మిగిలింది ఏంటంటే 16 5 ఎంత అంటే 80, 0.5 అయితే 8 అవుతుంది, 7 8s 56 into 10 power minus 5. దీన్నే ఏం రాసుకోవచ్చు అంటే 5.6 into 10 power minus 4 joule, which is the option 2. క్లియర్ కదా? ఇలా చేయాలన్నమాట. ఓకే, లెట్ us move to నెక్స్ట్ క్వశ్చన్. ఇది కూడా మంచి క్వశ్చనే. మీకు తెలుసు ఆల్రెడీ డిపిపిస్ పెరిగే కొద్ది క్వశ్చన్స్ లెవెల్ కూడా మంచిగా ఉంటుంటాయి. A wheel of radius r rolls without slipping with a speed v on a wheel of radius r rolls without slipping with a speed v on horizontal road. Okay. When it is at the highest point A on the road, okay, a small lump of mud separates from the wheel at its highest point B and drops on the sea. ఇక్కడ సపరేట్ అయిందంట, వచ్చేసి the distance AC will be. At its highest point B, ఇది A నాన్న, ఇది C. చాలా సింపుల్ అండి ఇది, మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇది ఎప్పుడైతే రోల్ అవుతుందో, వెన్ ఇట్ ఈస్ రోలింగ్ వితౌట్ స్లిప్పింగ్, యు నో ద వెలాసిటీ అట్ హైయెస్ట్ పాయింట్ విల్ బి 2v, సెంటర్ ఆఫ్ మాస్ విల్ మూవ్ విత్ వెలాసిటీ v, అండ్ ద వెలాసిటీ హియర్ ఇస్ 0. ఇది నేను ఆల్రెడీ డిస్కస్ చేసిందే. సో పైన ఉన్న పార్టికల్ కి వెలాసిటీ ఎంత ఉందంటే 2v ఉంది. సో సింపుల్ గా దీన్ని హారిజాంటల్ ప్రొజెక్టైల్ లాగా కన్సిడర్ చేసి 2v అని క్యాలిక్యులేట్ చేస్తే సరిపోతుంది. సో దిస్ ఇస్ 2v, దిస్ ఈజ్ రేడియస్ కాదు, ఇది యాక్చువల్లీ 2r, ఎందుకంటే హైట్ 2r కదా. ఇది డిస్టెన్స్ ఏసీ కనుక్కోవాలి మనం. సో యూ షుడ్ అప్లై దిస్ ఫార్ములా, దట్ రేంజ్ ఆఫ్ దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏసీ ఈజ్ ఈక్వల్ టు వెలాసిటీ ఇంటూ √2h/g. హెచ్ అంటే ఇక్కడ 2r నాన్న. సో దట్స్ ఇట్, సింపుల్. 2 2s 4 బయటకు వస్తే 4v into √r/g. వెరీ సింపుల్. దిస్ ఆప్షన్ 3. చాలా మంది చేసే తప్పు ఏంటంటే ఇక్కడ ఆర్ అని రాస్తారు, ఆర్ రాస్తే మీకు ఇది కూడా ఆన్సర్ ఉంటుంది, కానీ అది లేదు ఇక్కడ. దట్స్ నాట్ ది ఆన్సర్. ఓకే, సింపుల్. సో ఒకసారి చూడండి, ఇక్కడ హైయెస్ట్ పాయింట్ లో ఉన్న పార్టికల్ కి వెలాసిటీ 2v రా, ఈ హైట్ వచ్చేసి 2r రా. సో రేంజ్ ఇస్ ఈక్వల్ టు వెలాసిటీ ఇంటూ టైం. సో టైమ్ ఇస్ √2h/g. అదే హారిజాంటల్ ప్రొజెక్టైల్ కాన్సెప్ట్ అప్లై చేస్తే వచ్చేసింది. ఓకే, సో ప్రాబబ్లీ ద లాస్ట్ క్వశ్చన్ ఈ సెషన్ కి. సో ఈ క్వశ్చన్ కూడా జాగ్రత్తగా వినండి.
ఇది ఇంపార్టెంట్. A sphere rolls without slipping on an inclined plane. సో ఇంక్లినేషన్ మీద ఉందిరా స్పియర్. ఓకేనా? A sphere rolls without slipping on an incline of inclination theta. The minimum quotient of static friction to support pure rolling. మీకు తెలిసి ఉండాలి, ఇప్పుడు ఇది రోలింగ్ అవుతుంది అనుకోండి, ఇలా రోలింగ్ అవుతుంది అనుకోండి, కంపల్సరీ ఫ్రిక్షన్ వల్లే అది రోల్ అవుతుంది. ఇక్కడ ఫ్రిక్షన్ ఉండాలి, లేదా టాంజెన్షియల్ ఫోర్స్ ఉండాలి. ఇక్కడ టాంజెన్షియల్ ఫోర్స్ ఏది లేదు, ఫ్రిక్షన్ ఒకటే యాక్ట్ చేస్తుంది. ఒకసారి చూడండి ఇక్కడ, దిస్ ఈజ్ నథింగ్ బట్ mg sin theta. And this is friction F. And what is the net force acting downwards ante mg sin theta minus F is equal to ma. దీన్ని పక్కన పెట్టి ఎక్స్ప్రెషన్ 1. ఇప్పుడు దీన్ని రొటేట్ చేసేది ఎవరండి? ఫ్రిక్షనే కదండి. సో ద టార్క్ tau is equal to I alpha. Alpha can be written as A by R. So it is a sphere, a solid sphere obviously. So torque is nothing but force into perpendicular distance. So F into R. So what is the moment of inertia of sphere under 2 by 5 mr square into A by R. So I think R will get cancelled. F is nothing but 2 by 5 ma. F is nothing but 2 by 5 ma. ఎక్కడైతే ma ఉందో, so can I write ma as 5f by 2? ma ని 5f by 2 రాసుకోవచ్చు కదా. అలా రాస్తే ఇది ఏమవుతుంది చూడండి, mg sin theta is equal to f plus ma. ma అంటే 5f by 2. So altogether it becomes 7f by 2 is equal to mg sin theta. ఉంటేనే అది ప్యూర్ రోలింగ్. సో నౌ యూ కెన్ రైట్ mg sin theta is equal to 7 by 2 into friction is nothing but mu into normal reaction. మీకు తెలుసు ఇక్కడ నార్మల్ రియాక్షన్ ఈ డైరెక్షన్ లో ఉంటుంది, ఇది వచ్చేసి mg cos theta అవుతుంది. సో యూ కెన్ రైట్ mu into mg into cos theta. So mg cancel, then the value of mu is 2 sin theta by cos theta. 2 sin theta by 7 cos theta, which is nothing but 2 by 7 into tan theta. ఏ ఆప్షన్ కరెక్ట్ అని అంటే ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. అర్థమైందరా? ఫ్రిక్షన్ ఇస్ అండ్ ఫ్రిక్షన్ ఇస్ 2mg sin theta by 7. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. సో అది ఇప్పుడు ఈ ఇర్రెలెవెంట్ టు ద క్వశ్చన్. సో మనకు కావాల్సింది మ్యూ వాల్యూ కాబట్టి, సో ద వాల్యూ ఆఫ్ మ్యూ హ్యాస్ టు బి 2/7 tan theta. గుర్తుపెట్టుకోండి. దిస్ ఈస్ ది ఆన్సర్. Okay, and yeah, so that's it for today. We'll meet in the tomorrow session. And పిల్లలు ఇప్పటి వరకు మీరు టెలిగ్రామ్ ఛానల్ని డౌన్లోడ్ చేసుకోకుండా ఉంటే వెంటనే టెలిగ్రామ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అక్కడ JW తెలుగు లైవ్ అనే ఛానల్ ఉంటుంది, దాన్ని సెర్చ్ చేయండి, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేసినందువల్ల మీకు ఎవ్రీ క్లాస్ యొక్క నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అండ్ దెర్ ఆర్ ద బెస్ట్ ఎడ్యుకేటర్స్ ఆఫ్ అన్అకాడమీ ఇన్ ఇండియా. ఇండియాస్ బెస్ట్ ఎడ్యుకేటర్స్. నేనున్నాను, కిరణ్ సార్ ఉన్నారు, ఇంకా చాలా మంది ఉన్నారు. సో దాట్స్ ద రీజన్ వై ఐ వాంట్ యూ టు సబ్స్క్రైబ్ ఫర్ ద సబ్స్క్రిప్షన్. నేను ఇందాక కూడా చెప్పినట్టు సబ్స్క్రిప్షన్ కి ఫీజు వచ్చేసి 1 month కి ఇంత, 2 months కి, 3 months కానీ మొత్తం చెప్పాను. బట్ బెటర్ యూ టేక్ 12 or 24. దాంట్లోనే మీకు బెటర్ 12కి వచ్చేస్తే ఫైనల్ ఫీజు ఎంత అంటే 34,650 ఆఫ్టర్ డిస్కౌంట్. దట్ టు ఇఫ్ యూ అప్లై ద కోడ్ సయ్యద్ S10. సో సయ్యద్ S10 అనే కోడ్ యూజ్ చేయండి, అప్లై చేయండి, 10% ఆఫ్ మీకు వచ్చేస్తుంది. అండ్ ద బెనిఫిట్స్ ఆఫ్ అన్అకాడమీ సబ్స్క్రిప్షన్ మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. ఎవ్రీడే మీకు లైవ్ క్లాస్ ఉంటుంది అండ్ యూ కెన్ ఇంటరాక్ట్ విత్ ది ఎడ్యుకేటర్. మీకు కావాల్సిన క్వశ్చన్స్ అడగవచ్చు, మీ డౌట్స్ని క్లియర్ చేసుకోవచ్చు, ఎలా చదువుతున్నాం ఏంటో మొత్తం క్లారిఫై చేసుకోవచ్చు. ఎవ్రీడే ఉంటుంది. అండ్ ఎడ్యుకేటర్ ఏం చేస్తారంటే మీ క్లాస్లో పోలింగ్ అని ఇస్తారు. ఆ పోలింగ్లో మీరు ఏ ఆప్షన్ అంటే ఇప్పుడు మన క్లాస్లో ఎవరు ఎక్కువ చేస్తున్నారు, ఎవరు బాగా చేస్తున్నారు అని లీడర్ బోర్డ్ కూడా వచ్చేస్తుంది.
టెస్ట్ సిరీస్ అండ్ అనాలిసిస్ అంటే మీరు రాసే ప్రతి ఎగ్జామ్ యొక్క ఇందాక కూడా చెప్పాను, ప్రతి ఎగ్జామ్ యొక్క అనాలిసిస్ జరిగిద్ది. మీరు ఏ పార్ట్లో ఎంత రాశారు, ఈ మెకానిక్స్లో ఎంత స్కోర్ చేశారు, ఆప్టిక్స్లో ఎంత స్కోర్ చేశారు, ఎక్కడ మీరు టాప్ ఉండాలి, ఎక్కడ లో ఉండాలి, ఎంత పర్సెంటేజ్ ఉంది అని డిఫరెన్స్ మొత్తం వచ్చేస్తుంది. అండ్ లైవ్ డౌట్ క్లియరింగ్ సెషన్స్ ఆర్ ద వెరీ వెరీ గుడ్ సెషన్స్. ఎవ్రీ 3 క్లాసెస్కి ఒకసారి మీకు ఆ క్లాస్ కాకుండా జస్ట్ ఎడ్యుకేటర్ అక్కడ ఉంటే మీరు మీ క్వశ్చన్ అడిగితే అక్కడ వాళ్ళ క్వశ్చన్కి ఇమేజ్కి ఆన్సర్ ఇస్తారనమాట. సో దట్ ఈస్ అ లైవ్ డౌట్ క్లియరింగ్ సెషన్. సో ఐకానిక్ సబ్స్క్రిప్షన్ కావాలంటే దానికి బెనిఫిట్స్ ఉన్నాయి. నేను చెప్పినట్టు వర్క్ షాప్స్ కండక్ట్ చేస్తారు, ఒక పర్సనల్ కోచ్ ఉంటాడు, మీకు స్టడీ ప్లానర్ ఇస్తాడు, గైడ్ లైన్స్ ఉంటాయి, టెస్ట్ అనాలిసిస్ ఉంటాయి. ఇవన్నీ అడిషనల్ బెనిఫిట్స్ ఆఫ్ ది ఐకానిక్ సబ్స్క్రిప్షన్. So do subscribe to the channel. Do not forget to subscribe it, like the channel and also share it as much as possible. Subscribe ఎందుకు చేయండి అంటున్నాను అంటే సబ్స్క్రిప్షన్ ఇంపార్టెంట్, మీకు ఎవ్రీడే అప్డేట్స్ వస్తాయి కాబట్టి. అండ్ చాలా మందికి అసలు బేసిక్స్ కూడా తెలియని పిల్లలు ఉన్నారు, వాళ్ళ వరకు ఇది ఫ్రీ కోర్స్ చేయడానికి రీజన్ అదే. సో ఫ్రీగా ఉండాలని. సో దిస్ ఈజ్ యూ కెన్ డౌన్లోడ్ ద పీడిఎఫ్ అండ్ లెట్స్ క్రాక్ ఇట్ యూజింగ్ JW Telugu. అండ్ ఫైనల్లీ సయ్యద్ ఎస్టెన్ అనే కోడ్ యూజ్ చేయండి, కాంబాట్లో యూజ్ చేయండి, మీకు క్రెడిట్స్ పోకుండా ఉంటాయి. అండ్ ఆల్సో సబ్స్క్రిప్షన్ ఐకానిక్ తీసుకున్న ప్లస్ తీసుకున్న ఇది యూజ్ చేస్తే మీకు 10% ఆఫ్ ఇన్స్టెంట్గా వస్తుంది. ఓకే, సో టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ, టేక్ కేర్, బాయ్.